ఫ్రెండ్స్, వీడియో ఎడిట్ చేసుకోవడానికి ప్లే స్టోర్‌లోకెళ్ళి విఎన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక విఎన్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే వీడియో బేస్డ్ అయితే వీడియో బేస్డ్ మీద క్లిక్ చేయండి. లేదు పిక్స్ మేము కలెక్ట్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి వీడియో చేస్తాము అంటే మ్యూజిక్ బేస్డ్ మీద క్లిక్ చేయండి. నేనైతే వీడియో బేస్డ్ చేస్తాను. సేవ్ చేయండి. ఇప్పుడు ఎలో అనిపిస్తుంది, ఎలో అని చూపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన వీడియో. నేనైతే నా వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అని కొడితే ఇక్కడ వాల్యూమ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది మ్యూట్లో పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది మ్యూట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫిల్టర్ అని కనిపిస్తుంది కదా, ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ వస్తాయి కదా. అందులో ఫిల్టర్ అంటే మన వీడియో ఏ ఫిల్టర్లో కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రిమ్ అని కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్తే మన వీడియో అనేది మనం ఎంత లెంత్లో కావాలంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోని. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, అది విజువల్ ఎఫెక్ట్స్ అనమాట. వీడియోలో ఏదైనా మనం విజువల్ ఎఫెక్ట్స్ మార్చుకోవాలంటే స్పిన్ అని కనిపిస్తున్నాయి కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మన వీడియో ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్లో మనం విజువల్ అనేది మోడిఫై అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా, అంటే వీడియోలో మనకి ఒక పార్ట్ అవసరం లేదు, అది ఎడిట్ చేసేద్దాం అనుకుంటే మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈ పార్ట్ నాకు వద్దు అనుకుంటే అక్కడి నుంచి అక్కడి వరకు స్ప్లిట్ చేసామంటే ఆ ఎల్లో బార్డర్ కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ అనేది డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది కొడితే డిలీట్ అయిపోతుంది ఆ పార్ట్. ఒకవేళ మీరు బై మిస్టేక్ అది డిలీట్ చేసేసినా కానీ మళ్ళీ అక్కడ పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు డిలీట్ అయిపోయింది, మళ్ళీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఇప్పుడు మన వీడియో ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆప్షన్లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని టిక్ యారో కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో అనేది ఏ స్పీడ్లో మీకు కావాలో ఆ స్పీడ్లో అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాప్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వీడియోని షార్ట్స్లో పెట్టాలనుకుంటే 9:16 కనిపిస్తుంది కదా, లేదు మేము వీడియోలో అప్లోడ్ చేస్తామంటే 16:9లో సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి రొటేట్ క్లిప్ అవి కనిపిస్తున్నాయి కదా, మనం క్లిప్ని వీడియోని ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోనికి. మిర్రర్ ఆప్షన్, అవి మీరు ఎలా కావాలంటే అలా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఈ పైన వచ్చేసి మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనం వీడియోకి మ్యూజిక్ సౌండ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన సౌండ్ మన ఫైల్స్లో మన రింగ్ టోన్స్ ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉంటే షార్ట్స్కి యాడ్ చేసుకోవచ్చు. వీడియో మీద ఏమైనా హెడ్డింగ్ టైటిల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ ఎలిమెంట్స్ అవి క్లిక్ చేస్తే మీ వీడియో మీద ఏమైనా ఫోటో సైడ్కి యాడ్ చేయాలనుకుంటే ఫోటో. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్తే మనం సోషల్ మీడియా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాంటివి మన వీడియో పైన యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, షేప్స్, ఎక్స్ప్లోర్, సోషల్ మీడియా, మోడ్, ఇలాంటివన్నీ వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.